అన్న ఈ సాంగ్స్ ఈ పుష్పలో ఒక సాంగ్, పుష్ప 1లో ఒక సాంగ్, పుష్ప 2లో ఒక సాంగ్, పుష్ప ఎక్స్లో ఒక సాంగ్, ఇవి సాంగ్స్ హిట్ అవుతున్నాయి కదా. ఎందుకు హిట్ అవుతున్నాయి? మీలాంటి రసిక శిఖామణులైనటువంటి ప్రేక్షకులు, వాళ్ళ ఆదరణ, వారి అనుభూతి కాదు అక్కడ. ఆ సాంగ్స్ మళ్ళీ మళ్ళీ పాడుకునేటట్టు ఉండాలి కదా. అయినా కూడా ఎందుకు ఊరిక కమర్షియల్గా ఒక నెల ఆడిపోయి కొన్ని కోట్లు వస్తే డబ్బులు సరిగ్గా మగవాళ్ళు అట్లా డ్రెస్సులు వేస్తున్నారా? అక్కడ రేపులు జరిగినాయి, ఇక్కడ రేపులు జరిగినాయి అని చూపిస్తున్నారు, చెప్తున్నారు, న్యూస్ వస్తున్నాయి, ఏదైనా జరుగుతున్నాయి. కానీ ఎందుకైతే ఆడవాళ్ళు మగవాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండి తప్పేవారుదన్నా? ఎందుకు భారతీయ సంస్కృతి ఎట్లా పోయింది నాకు అది చెప్పు ఫస్ట్. ఈ మాటలు విన్న మహిళా సంఘాలు మీ పైన భౌతిక దాడికి ఆడవాళ్ళు భౌతిక దాడి చేసేది అనవసరంగా వాళ్ళకు ఫ్రీడము, తర్వాత స్వేచ్ఛ ఇవన్నీ పెట్టి మనమే చెడగొడుతున్నాం ఆడవాళ్ళని, తెలుసా? ఈరోజు ఏదో మీ బంధువులు ఎవరు పెళ్ళి అయిందటగా, ఏమైంది? శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదీదేవికి స్వేచ్ఛనిచ్చినప్పుడు ధర్మాన్ని కాపాడాడు. అట్లా ఆమె ధర్మాన్ని కాపాడింది, స్వేచ్ఛనిచ్చినందుకు విచ్చలవిడిగా ఉపయోగించలేదు అక్కడ, తెలుసా? అదే స్వేచ్ఛని ఇక్కడ ఆడవాళ్ళకి ఇస్తుంటే ఏం జరుగుతుంది? సంసారాలు నాశనం అవుతున్నాయి, మగవాళ్ళ జీవితాలు పోతున్నాయి, ఆడవాళ్ళ జీవితాలు కూడా పోతున్నాయి. అసలు భారతీయ సంస్కృతి ఎట్టుపోయిందో ఏమో దిక్కులేదు. మరి కిషోర్ పరిస్థితి ఏంటి? కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే కదా.